ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే ఆషాఢం. ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విడదీయరాని అనుబంధం శతాబ్దాలుగా పెనవేసుకుని విరజిల్లుతోంది. సంవత్సరమంతా వచ్చే పండుగలు ఒకెత్తైతే ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు. ఆటపాటలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఊరువాడ ఏకమవుతోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగొందుతోంది. తాజాగా ఆదివారంలో గోల్కొండ బోనాలు శివసత్తులతో అంగరంగ వైభవంగా జరిగింది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి మూడో పూజ నిర్వహించారు భక్తులు. ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే గోల్కొండలో భక్తుల రద్దీ మొదలైంది. ఇక మధ్యాహ్నం బోనాల సమర్పణ, సాయంత్రం తొట్టెల ఊరేగింపు వైభవం జరిగింది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి తొలి బోనం సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢమాసం 2వ ఆదివారం అమ్మవారికి అత్తెలి కుటుంబం మొదటి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నేడు రామ్గోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణా శ్రీనివాస్ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకుని చిందులేశారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు, యువత, చిన్నారులు పోటీ పడ్డారు. మరోవైపు ప్రజాభవన్లో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనమెత్తారు. పోతరాజు విగ్రహాన్ని భుజాల మీద మోసుకొచ్చారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి సారెను సమర్పించారు. ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఒక ఎత్తైతే ఆషాఢమాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తుగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఆటపాటలు, పోతరాజులతో గ్రామ గ్రామాలు మారుమోగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణకే పరిమితంగా ఉన్న బోనాలు ఇప్పుడు ఖండాంతరాలను విస్తరించాయి. మహంకాళి అమ్మవారి బోనాల తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజా బోనాల జాతరతో ముగుస్తుంది. ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా సందడిగా కనిపిస్తుంది.